హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణలో ఉండే రైతులకి ఒక న్యూస్ అయితే చెప్పబోతాను. రైతు బంధుకు సంబంధించి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు బంధు అయితే ఆపేశారు. సో దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ ఏంటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకు రైతు బంధు ఆపేశారు? రైతు బంధు ఆపేయడానికి గల కారణాలేంది? ఈ వీడియోలో మీకు తెలుసుకోవచ్చు. సో ఖచ్చితంగా చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన న్యూస్ అయితే మీకు చూపిస్తాను. సో రైతు బంధుకు సంబంధించి అయితే ప్రస్తుతం రైతు బంధు కోసం కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుతం అయితే రైతు బంధుకు సంబంధించి నిధులు లేకపోవడంతో రైతు బంధు అయితే ఆపేస్తున్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం రైతు బంధు మళ్ళీ తిరిగి 2 రోజుల తర్వాత నుంచి అందరికీ మళ్ళీ అకౌంట్‌లో పడే అవకాశం ఉన్నట్లయితే న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్‌గా ఏందంటే ఇప్పుడు బడ్జెట్ లేక కొంతవరకు అయితే పడడం జరిగింది. మిగతా వాళ్ళకి బడ్జెట్ కొంచెం సమస్యలు రావడంతో కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్‌గా అయితే ఈ వీక్ అంటే మనకి సోమవారం నుంచి చూసుకున్నట్టయితే సోమవారం మేబీ పడకపోతుండొచ్చు. ఓవరాల్‌గా అయితే శనివారం లోపు అయితే అందరికీ రైతు బంధు అయితే కంప్లీట్ చేసాము. కేవలం రూ. 5,000 మాత్రమే ఇవ్వబోతాము అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఎకరానికి 5,000 మాత్రమే ఇస్తాము. గతంలో ఏదైతే చెప్పిన రూ. 7,500 అయితే పడవు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ టర్మ్‌కి మాత్రం 7,500 ఇస్తాము. ఇప్పుడు రూ. 5,000 మాత్రమే ఇస్తాము. ఈ రూ. 5,000 కూడా నెక్స్ట్ ఈ వీక్ ఇంకో 2 డేస్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తర్వాత నుంచి అందరికీ 1 వీక్‌లో అందరికీ ఏస్తాము. ఏసి కంప్లీట్ చేసి కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని ఇంప్లిమెంట్ చేయబోతాము అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఈ యొక్క రైతు బంద్ అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో ఏసేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సకాలంలో ఏయలేకపోతుందని చెప్పేసి చాలామంది కామెంట్స్‌లో పెడుతున్నారు. ఓవరాల్‌గా చూద్దాం. దీనిపైన మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీళ్ళు ఈ రైతు బంధుపై చేస్తున్న పద్ధతి మీకు నచ్చిందా? లేదా? దీనికి సంబంధించి ఏమైనా మీకు ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా అయితే కౌలు రైతులకు గానీ, రైతులకి వీళ్ళు ఇస్తామని గతంలో చెప్పారు. బట్ ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఏదైతే పాత పద్ధతి ఉందో టీఆర్ఎస్ పద్ధతి దాన్ని అమలు చేస్తూ ఖచ్చితంగా రూ. 5,000 వరకు ప్రతి ఒక్కరికి ఏయబోతున్నారు. దీనికైతే ఎటువంటి లిమిట్ అయితే పెట్టబోమని అందరికీ ఈసారి వరకైతే అందరికీ అన్ని ఎకరాలు ఉన్న వారికైతే ఇవ్వబోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్‌కి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులకి ఈ యొక్క పథకాలను కొంచెం తొలగించాలన్న ఆలోచన కూడా క్రియేట్ చేస్తున్నట్టయితే సమాచారం రావడం జరుగుతుంది. సో చూద్దాం దీనికి ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్‌తో ముందుకు తీసుకెళ్తారో కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇస్తాను. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.